బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంది. GSLV F-14 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకువెళ్లింది GSLV F-14. 2275 కిలోల బరువుగల ఇన్సాట్ 3DS శాటిలైట్ ను నిర్ణీత కక్షలో సక్సెస్ఫుల్ గా ప్రవేశపెట్టింది. जी हाँ, अभी हमने देखा चारों L-40 तथा कोर बूस्टर का प्रज्वलन शुरू हो चुका है और GSLV F-14 उत्थापित हो अपने उद्दिष्ट दिशा की ओर बढ़ता हुआ. Clear sky, we can see the rocket very beautiful, and from the mission control center here we can hear the vibrato also. शाम का समय, बहुत दूर तक हम यान को देख पा रहे हैं. सामान्य प्रज्वलन, इसका कंपन भी हमें यहां महसूस होता है. यान अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ता हुआ. I'm very happy to announce the successful accomplishment of the mission GSLV F-14 INSAT 3DS. The spacecraft has been injected into a very good orbit. The injection conditions were as expected, and we also noted that the vehicle has performed very, very well. And congratulations to everybody who has been part of this mission, the team that built the INSAT 3DS for the Ministry of Earth Science from the satellite centers, and also the launch vehicle teams who built the GSLV F-14 for this mission. My greetings and congratulations to everybody for this accomplishment. And INSAT 3DS is the next generation weather satellite with improved capability over the existing INSAT series, which is there in orbit, INSAT 3D and INSAT 3DR. And this will augment the capability of observation of various atmospheric parameters that leads to the information related to the weather and the climate. And also it gives a lot of data in terms of the data collection platform as well as distress satellite terminal related operations as well. So let me congratulate the team who built the payloads, the satellite, and also the launch vehicle for this excellent mission this year. ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది GSLV F-14. ఇది 10 ఏళ్ల పాటు సేవలందించనుంది. వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు. వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల వ్యవస్థలను ఇది మరింత మెరుగుపరచనుంది. GSLV 3 దశల లాంచ్ వెహికల్. ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో వెల్లడించింది. వాతావరణ విపత్తులను మరింత మెరుగ్గా అంచనా వేసి అప్రమత్తం చేయడం ఇన్సాట్ 3DS ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం కక్షలోని ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు శ్రీహరికోట వద్ద నుంచి. వెంకటనారాయణ. ఎస్ కార్తిక్, ఇస్రో ఈ ఏడాది 2వ విజయాన్ని అందుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఏదైతే GSLV F-14 వాహక నౌక ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. అయితే నిన్న మధ్యాహ్నం 2:05 కౌంటౌన్ ప్రారంభమైంది. సుమారు 27:30 పాటు నిర్విరామంగా కౌంటౌన్ ప్రారంభమైంది. కాసేపటి క్రితం 5:35 శ్రీహరికోటలోని 2వ హెలిప్యాడ్ నుంచి, లాంచ్ హెలిప్యాడ్ నుంచి విజయవంతంగా కూడా గగనతలంలోకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 2275 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం దాదాపు 20 నిమిషాల వ్యవధిలోనే 5:35 ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే 20 మినిట్స్లోనే 3 దశలను పూర్తి చేసుకొని విజయవంతంగా భూ స్థిరకక్షలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా గత కొద్ది కాలంగా విశేషంగా కృషి చేస్తున్నారు. మరోసారి GSLV ద్వారా విజయాన్ని అందుకోవాలంటూ కూడా కృషి చేసిన నేపథ్యంలో ఇవాళ మార్నింగే ఎవరైతే ఇస్రో చైర్మన్ ఉన్నాడో స్వామినాథన్ కూడా పరమేశ్వరి టెంపుల్లో పూజలు నిర్వహించారు. GSLV విజయవంతం అవుతుందని ఒక ధీమాను వ్యక్తం చేశారు. సో ఆయన అనుకున్నట్టుగానే 20 నిమిషాల పాటు ఈ జర్నీ సాగింది. 20 నిమిషాల వ్యవధిలోనే భూ స్థిరకక్షకు చేరినటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ షార్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. దాదాపు
ఈ ఏడాది రెండవ విజయం కావడంతో కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.